ఈరోజు ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడాలి కదమ్మా, లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని కిరణ్ నాకు బాగా పరిచయం ఉన్న హీరో. ఇప్పుడే దుర్గేష్ గారు చెప్పినట్టు మన పక్కింటి కుర్రోళ్ళలాగా ఉంటాడు అని. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ కూడా హీరోని తనతో ఐడెంటిఫై చేసుకునే అంత మనలాగా. అంటే ఒక హీరో అంటే ఏదో పెద్ద 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఇటువంటివి ఏమీ లేకుండా సాదాసీదాగా ఉండే మనలాంటి, అంటే నాలా కాదులే, అలా కొంచెం సన్నగా ఉండే వాళ్ళలాగా ఉండే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండే వ్యక్తి. నిగర్వి వరుసగా మరి 9-10 హిట్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా చాలా సాత్వికంగా ఉండే మంచి వ్యక్తి అతను. అంటే మన తెలుగు అబ్బాయి, మన తెలుగు అమ్మాయి శ్రీగౌరి. చాలామంది అంత చక్కటి పేర్లుంటే ఏయో పిచ్చి పిచ్చిగా పేర్లు మార్చుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అటువంటిది ఏమీ లేకుండా తల్లిదండ్రులు పెట్టిన పేరే ఉంచుకొని తను స్వతహాగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న గాయని. ఇప్పుడే తను ఆ పాట హమ్ చేసింది. నేను ఈ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ రాజేష్ గారికి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీరు శ్రీగౌరితో సినిమా తీసినప్పుడు పాటల మటుకు తనతోనే పాడించండి. ఒరిజినల్ సింగర్ కన్నా కూడా చాలా బాగా పాడినట్టు నాకు అనిపించింది. అమ్మాయి హమ్ చేసినప్పుడు చక్కగా పాడింది. ఇంకా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టెక్నీషియన్లు అందరికీ ఒక హౌసింగ్ కాలనీ ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడికి ఉండేలాగా ఏర్పాట్లు చేసి, మ్యూజిషియన్స్ని కానీ లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే సినిమా కాస్ట్ బాగా తగ్గి మరిన్ని మంచి సినిమాలు ఇక్కడ రావడానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఏదన్నా ఫాస్ట్గా చేయాలి అంటే సినిమా గురించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎక్కువ సినిమాలు ఆంధ్రాలోనే తీయాలి అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది వీళ్ళందరికీ. అయినా సరే రాష్ట్రం మీద మమకారం కావచ్చు, లొకేషన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీస్తున్నారు. వాళ్ళకి అత్యంత సహకారం పవన్ కళ్యాణ్ గారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24th జూలై మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇదే థియేటర్లో ఈ సినిమా చూస్తారు. ఇందాక అందరూ నేను బెజవాడోని అంటున్నారు. వాళ్ళు బెజవాడోళ్ళు అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను మటుకు పక్కా బెజవాడోని. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు లైలాలో చదువుకున్నాను. విజయవాడలో శిరీష్ రాజు గారు నా తాతగారు. నేను పుట్టింది పెరిగింది అంతా నేను పక్కా బెజవాడోని. ఇదే థియేటర్లో సింహాసనం సినిమా కూడా నా చిన్నప్పుడు నేను చూసిన వాడిని. ఈ థియేటర్లో ఈ సినిమా చాలా బాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, కిరణ్ అండ్ శ్రీగౌరి మరిన్ని మంచి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు యువర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు.